జర్నలిస్ట్ టీవీ. ఈ మధ్యనే రిలీజ్ అయిన మద్రాసి మూవీ టాక్ ఏంటి, దాని చుట్టూ తిరుగుతున్న కాంట్రవర్సీ ఏంటి అని దాని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఆల్సో మూవీ అనలిస్ట్ సూర్య ఆపండి గారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వెల్కమింగ్. సార్, అసలు మద్రాసి అనే మూవీకి అంత కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది అసలు? అంటే యాక్చువల్ గా సినిమా చూసినప్పుడు నేను కూడా అనుకున్నాను ఏంటంటే కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, యాక్చువల్ గా ఈ మూవీ ఏదైతే టైటిల్ పడుతుందో అసలు ఆ టైటిల్ దగ్గర నుంచే మొదలైపోయింది. ఆ టైటిల్ కనుక ఒక మ్యాప్ వేశారు, ఇండియా మ్యాప్ ఉంటుంది. ఇండియా మ్యాప్ లో పర్టికులర్ గా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు కలుపుతూ ఒక మొత్తం అంతటిని కలిపి ఒక సౌత్ ఇండియా ముక్కలాగా ఒక లైనప్ వేశారు. సో అక్కడ స్టార్ట్ అయింది. యాక్చువల్ గా పేరు మద్రాసి. మద్రాస్ అంటే ఏంటి, అది యాక్చువల్ గా ఇప్పుడు చెన్నై అంటున్నారు, పూర్వం దాని పేరు మద్రాస్. మద్రాస్ పేరుని చెన్నైగా మార్చారు. అది తమిళనాడు క్యాపిటల్. సో మీరు మద్రాసులో ఉండేటటువంటి వాడిని మద్రాసి అంటారు, లేదా తమిళనాడులో ఉన్న వాళ్ళు తమిళియన్స్ అంటారు. సో మద్రాసి అనేటటువంటిది ఆ మద్రాసు ఊర్లో ఉండేటటువంటి అతను అంటారు. కానీ మొత్తం సౌత్ ఇండియా మ్యాప్ అంతా వేసి దానికి అడ్డంగా మద్రాసి అని వేయడంలో మురుగదాసు యొక్క ఇన్నర్ ఇదేంటి, అంటే అతను ఆంతర్యం ఏంటి అనేటటువంటి ఫస్ట్ క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో అక్కడి నుంచి కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. సో మోస్ట్లీ ఇదంతా జరిగేది తెలుగు పీపుల్ కి, కర్ణాటక పీపుల్ కి వీళ్ళకి నచ్చలేదు అన్నమాట ఈ విషయం. అలాగే కాదు, అందులో మీకు ఏంటంటే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనేటటువంటి ఒక డివిజన్ ఉంది. సో 2026లో తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి. ఓకే. సో తమిళనాడు వాళ్ళ స్లోగన్ ఏంటంటే, నార్త్ ఇండియా అనేటటువంటిది మా మీద జులుము చేస్తుంది, మా ట్యాక్స్లన్నీ మేము ఎక్కడ కడతా ఉంటే మాకు ముష్టేస్తున్నారు అనేటటువంటి ఒక ఐడియాలజీలో వాళ్ళు ఉంటారు. అక్కడ ప్రెసెంట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి స్టాలిన్ గవర్నమెంట్, డిఎంకే గాని, ఏఐడిఎంకే, అన్నాడీఎంకే గాని, వీళ్ళందరూ కూడా స్టార్టింగ్ నుంచి వాళ్ళ ఐడియాలజీ అదే. సో హిందీ పంది వద్దు, మాకొద్దు అనే నినాదంతో చాలా గొడవలు అయితే అలర్లు అప్పట్లో జరిగాయి. సో ఇప్పుడు డిఎంకే గవర్నమెంట్ ఉంది కాబట్టి డిఎంకే గవర్నమెంట్ ప్రసన్నం చేసుకోవడానికి అసలు అంటే టోటల్ గా సౌత్ ఇండియా ఏదైతే ఉందో, అంటే ఇక్కడ వివిధ లాంగ్వేజెస్ మాట్లాడతారు. అంటే అటు నార్త్ లో అన్ని మాట్లాడినా డామినెంట్ గా హిందీ మాట్లాడతారు. సో ఆ డివిజన్ తీసుకురావడానికి పర్టికులర్ గా సౌత్ ఇండియన్ డివిజన్ చేస్తూ ఒక మ్యాప్ గీయడం అనేటటువంటిది ఈ కాంట్రవర్సీకి మెయిన్ పాయింట్ అయింది. ఓకే. కానీ సార్, మూవీ స్టోరీకి ఈ టైటిల్ కి ఏమైనా సంబంధం ఉందా, యాప్ట్ అయిందా? అంటే యాక్చువల్ గా అదే నిజానికి మద్రాసి అనేటటువంటి చూపించారు తప్ప సినిమాలతో కూడా మద్రాసులో జరుగుతుంది. ఓకే. అంటే ఆ చెన్నై, దానికి సంబంధించి తమిళనాడు వీటిలోనే జరుగుతూ ఉంటాయి. ఓకే. బట్ నిజానికి మద్రాసి అని పిలిచేటటువంటిది కేవలం తమిళియన్స్ నే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కూడా మద్రాసీలు అనే అనేవారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రానా గారు కూడా ఒక అమ్మాయి మీ యొక్క తమిళ సినిమాలు, బాహుబలి తమిళ సినిమా అంటుంటే ఆయన కరెక్ట్ చేశారు. యాక్చువల్ అంటే చాలా మంది నార్త్ ఇండియన్ ఒపీనియన్ ఏంటంటే అంత కూడా మద్రాసి. అంటే దానికి కూడా కారణం ఏంటంటే, బ్రిటిష్ టైంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే ఉన్నాయో ఇవి, కర్ణాటకలో చిన్న ముక్క, ఇవన్నీ కూడా మద్రాస్ ప్రావినెన్స్ లో ఉండేవి. ఓకే. సో మద్రాస్ ప్రావినెన్స్ నుంచే దీని అంతటిని అంటే అప్పుడు రిజిస్ట్రేషన్ జరగాలన్నా, హైకోర్టు అయినా ఏదైనా కానీ అక్కడే ఉండేది. సో చాలా కాలం వరకు తెలుగు రాష్ట్రాలు కూడా అక్కడే ఉన్నాయి. సో ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు గారు మనకి సెపరేట్ రాష్ట్రం కావాలని ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశాడో, అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మనకి తెలుగు స్టేట్ సెపరేట్ చేశాడు. తర్వాత మళ్ళీ మనం రీసెంట్ గా చూసాం, తెలంగాణ వేరు, మళ్ళీ ఆంధ్ర వేరు కింద సెపరేట్ అయితే అయ్యాయి. ఓకే. బట్ ఇలా అయినా కూడా ఒక తెలుగు రాష్ట్రం ఉంది అనేటటువంటి విషయం ఎప్పుడు గుర్తించలేదు, ఢిల్లీ గవర్నమెంట్ ఎప్పుడు గుర్తించలేదు. సో ఎన్టీ రామారావు గారు వచ్చి అందుకే ఆయన తెలుగు వాడి యొక్క ఆత్మగౌరవం అని చెప్పి ఆయన కూడా పోరాడారు. సో ఢిల్లీ మెడల్ వంచి, అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం, అంటే తెలుగువాడు అనేటటువంటి ఒక ఐడెంటిటీ ఉంది, మేము మద్రాసుకు సంబంధించినటువంటి వాళ్ళం కాదు, మాకు కూడా ఒక క్యాపిటల్ ఉంది. అంటే అప్పుడైతే ఉమ్మడి ఆంధ్రాలో హైదరాబాద్ క్యాపిటల్, సో ఇప్పుడు మనకి విజయవాడ క్యాపిటల్. సో అలాగా ఆ తెలుగువాడు అనేటువంటి పదాన్ని అక్కడ దాకా తీసుకెళ్లారు. ఓకే. సో కాబట్టి ఈ టోటల్ సౌత్ ఇండియా మ్యాప్ ఏదైతే ఉందో దాంట్లో మద్రాసి అని ఏది ఫీల్ అవుతున్నటువంటిది, నిజంగా మద్రాసీలని అణగదొక్కబడినటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళు, చెన్నై వాళ్ళు కాదు. సో అది పెట్టుకోవాల్సింది మనం పెట్టుకోవాలి. బట్ వాళ్ళు మద్రాసి అని పెట్టుకోవడం అంటే అసలు అవుట్ ఆఫ్ సింక్, అది సంబంధం లేకుండా పెట్టారు, సంబంధం లేదు. ఓకే. అంటే ఓన్లీ ఆ యొక్క ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధానంలో పెట్టినట్టే అనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా ఆ టైటిల్ పెట్టాల్సినటువంటి అవసరం కానీ ఇంకోటి కానీ లేదు. అంటే నాకు అనిపించింది ఏంటంటే, దాని మద్రాసి అనడం కన్నా ఎవరైతే ఇందులో విలన్స్ ఉన్నారో, అంటే స్టోరీలను కూడా మనం వీళ్ళందరూ గుజరాత్ నుంచి వస్తారు.
ఓకే కాబట్టి సినిమాకి మద్రాసి కన్నా గుజరాతీ అని పెడితే బాగుంటుంది. ఓకే ఓకే అసలు స్టోరీ ఏంటి సార్? మూవీ దేని గురించి రన్ అవుతుంది ఈ స్టోరీ అంతా? అంటే ఎన్ఐఏ ఏదైతే నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఒక 6 కంటైనర్స్ లో వెపన్స్ చెన్నై బార్డర్ లోకి ప్రవేశిస్తున్నాయి, వీటిని కనుక ఆపకపోతే సో చెన్నైలో నగరాల్లో ఉండే ప్రతి రౌడీ షీటర్ చేతుల్లోని గన్ వస్తుంది. గన్ వస్తే అక్కడి నుంచి కొత్త మాఫియా తయారవుతుంది. ఓకే సో కాబట్టి గన్ కల్చర్ అనేటటువంటి దాన్ని ఆపాలి. ఆపాలి అంటే 6 కంటైనర్స్ ని ఆపాలి. ఓకే సో ఇక్కడ ఏంటంటే ఈ 6 కంటైనర్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గుజరాత్ నుంచి పోర్బందర్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ పోర్ట్ లోంచి మహారాష్ట్ర బోర్డర్ దాటుకుని తెలంగాణ బోర్డర్ దాటుకుని ఆంధ్ర బోర్డర్ కూడా చాలా సునాయాసంగా దాటుకుని తమిళనాడు బోర్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్ఐఏ అటాక్ చేస్తారు. ఓకే సో ఈ అటాక్ చేసినప్పుడు బిజు మీనం చేశారు క్యారెక్టర్ ఎన్ఐఏ మెయిన్ ఆఫీసర్ కింద. సో ఆయన ప్రాణాలు తెగించి అంతా కూడా పోరాడినా కూడా దాన్ని ఆపలేకపోతారు. కాకపోతే అక్కడ ఆ బోర్డర్ దాటుతున్నప్పుడు డైలాగ్ ఉంటుంది, మనం ఇన్ని బోర్డర్లు సునాయాసంగా దాటాం కానీ తమిళనాడు బోర్డర్ దాటడం అంత ఈజీ కాదు. అంటే మిగతా ఉన్నటువంటి గుజరాత్ బోర్డర్ కానీ మహారాష్ట్ర వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎర్రోళ్ళు, ఒక చెన్నై వాళ్ళు మాత్రం గ్రేట్ అనేటటువంటి ఆ సౌండింగ్ వచ్చేలాగే అసలు ఈ సినిమా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. స్టోరీ బాటమ్ లైన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ యొక్క గన్ కల్చర్ లోకి ఈ యొక్క తమిళనాడు స్టేట్ అంతా కూడా అక్కడ ఉండే రౌడీ షీటర్ లో వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళకూడదు అంటే కనుక వాళ్ళ చేతుల్లో ఆయుధాలు వెళ్ళకూడదు అని ఇతను పోరాడుతుంటాడు. ఒకనొక టైంలో ఏమవుతుందంటే వీళ్ళ దగ్గర ట్రైనింగ్ అయినటువంటి ఎన్ఐఏకి సంబంధించినటువంటి కమాండోస్ అవ్వచ్చు, ఎన్ఎస్జీ కమాండోస్ అవ్వచ్చు, వెల్ ట్రైన్డ్ వాళ్ళంతా కూడా వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎవరు దీన్ని నెక్స్ట్ కి తీసుకెళ్తారు, ఎందుకంటే మన ప్లేస్లు ఐడెంటిఫై అయిపోయాయి. వాళ్ళు ఎవరైతే విలన్స్ మాఫియా ఉన్నారో వాళ్ళందరికీ ఒక కొత్త వాడిని ఎవరినో మన అందులోకి ఇంట్రడ్యూస్ చేయాలి ఎవరు తెలియకుండా అనుకున్నప్పుడు అస్తమానం సూసైడ్ అటెంప్ట్ చేసి చావు నుంచి తప్పించుకుంటున్నటువంటి ఒక కుర్రోడు పరిచయం అవుతాడు. సో శివకార్తికేయన్ హీరో శివకార్తికేయన్. సో అతను తీసుకుని అతని ద్వారా ఏదైతే ఈ యొక్క మిషన్ ఉందో దాన్ని కంప్లీట్ చేద్దాం చెప్పి అతన్ని ఆ యొక్క విలన్స్ సంబంధించిన డెల్ లో ప్రవేశపెడతారు. అంటే ఒక విధంగా ఆయన్ని స్లీపర్ సెల్ అనాలో లేకపోతే కోవర్ట్ ఆపరేషన్ అనో ఏదో వాట్ ఎవర్. ఓకే అలా అతను వాళ్ళలోనే కలిసిపోయి ఏదో చేయడానికి ట్రై చేస్తాడు. సో ఆ ట్రై చేసేటటువంటి దాంట్లో ఇతనికి ఒక బ్యాక్ స్టోరీలో లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ ఫెయిల్ అయిపోవడం వల్ల ఇతను సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉంటాడు. ఓకే సో ఇంకోటి ఏంటంటే మనకి మధ్యలో అంటే ఒక విధంగా స్పాయిలర్ ఇది, బట్ ఇది చెప్పడానికి కారణం ఏంటంటే సుకుమార్ గారు ఒక అటెంప్ట్ చేశారు మనకి మహేష్ బాబు తోటి. అంటే ఇది కూడా స్పైడర్ ఒక అటెంప్ట్ చేశారు, అటర్ ఫెయిల్ అయిపోయింది. సో సుకుమార్ గారు కూడా ఒక అటెంప్ట్ చేశారు. ఓకే నేను మహేష్ బాబు గారితో. అంటే సినిమా స్టార్ట్ అయినటువంటి 10 నిమిషాలకే ఒక మహేష్ బాబుకి ఒక మానసిక వ్యాధి ఉంది అనేటువంటి దాన్ని రిలీజ్ చేసేస్తారు. సో దాని వల్ల ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోయాడు. దాన్ని ఆయన ఒప్పుకున్నారు సుకుమార్ గారు, నేను చేసినటువంటి దాంట్లో పొరపాటు ఉంది అని. ఇప్పుడు మురుగదాస్ గారు ఒప్పుకుంటారు చూడాలి. ఇందులో కూడా సినిమా స్టార్ట్ అయిన పావుగంటకి శివకార్తికేయన్ మెంటల్ గా అతనికి స్టెబిలిటీ ఉన్నటువంటి మనిషి కాదు, అతను సైకలాజికల్ పేషెంట్ అనేటటువంటి దాన్ని అయితే చూపిస్తారు. సో సుకుమార్ చేసిన తప్ప మురుగదాస్ మళ్ళీ రిపీట్ చేశారు. సేమ్ అంటే ఇతను కొన్ని ఇల్యూజన్స్ ఉంటాయి. అంటే చిన్నప్పుడే తన కళ్ళ ముందు తన కుటుంబం యాక్చువల్ తగలబడిపోతుంది. సో అది చూసి షాకులకు వెళ్ళిపోయినటువంటి అతను ఆ చిన్నపిల్లడు కాబట్టి కుటుంబాన్ని కాపాడలేకపోతాడు. అయ్యో. సో పెద్ద అయిన తర్వాత ఏంటంటే ఎవరైతే ప్రాబ్లమ్స్ లో ఉన్నారో, ఎవరైతే యాక్సిడెంట్ గురైనా ఏది జరిగినా వాళ్ళందరిలోనూ తన ఫ్యామిలీయే కనబడి ప్రాణాలు తెగించాలని కాపాడుతూ ఉంటాడు. ఓకే ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క లక్షణాన్ని చూసినటువంటి హీరోయిన్ కూడా అనుకోకుండా ప్రేమలో పడిపోతుంది. సో ఆ హీరోయిన్ గారికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, అదంతా మళ్ళీ మనం చెప్పక్కర్లేదు. ఓకే బట్ నిజానికి ప్రాక్టికల్ ఫీల్ అయింది ఏంటంటే రుక్మిణి వసంత్ ఆ అమ్మాయి కనుక లేకుండా ఉండుంటే అంటే ఈ సినిమా దాదాపు సగం వరకు ఆ అమ్మాయి తన నటనతో అయితే నిలబెట్టేసింది. ఓకే అన్నది అయితే మనం చెప్పుకోవాలి. సో ఈ హీరోయిన్ ఈ లవ్ మళ్ళీ ఈవిడ దూరం అయిపోయిన తర్వాత పెయిన్ భరించలేక అంటే అటు కుటుంబాన్ని కోల్పోయాడు. సో ప్రాణంగా ప్రేమించినటువంటి అమ్మాయిని కూడా కొన్ని కారణాలు కోల్పోయాడు కాబట్టి తను అంతం చేసుకుందాం అనుకుంటాడు. ఈ అంతం చేసుకుందాం అనుకున్నటువంటి వ్యక్తిని ఎన్ఐఏలోకి అన్అఫీషియల్ గా తీసుకుని వీళ్ళెవరూ చేయలేనటువంటి పనిని ఇతనితో చేయించేసి ఆ ఉన్నటువంటి కేవలం మద్రాసు నగరాన్నో లేకపోతే తమిళనాడు రాష్ట్రాల్లో కాపాడే ప్రయత్నం అసలు నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చేయడం అనేటటువంటిది ఇందులో ఒక చాలా విచిత్రమైనటువంటి పాయింట్. సో ఫైనల్ గా ఈ శివకార్తికేయన్ అనేటువంటి వ్యక్తి కాపాడాడు. సార్ మీరు ఇందాక చెప్పినట్టు
మెయిన్ లీడ్స్ క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయని మీరే చెప్పారు. శివకార్తికేయన్, రుక్మిణి వసంత్ అండ్ ఆల్సో విలన్ గా నార్త్ ఇండియన్ హీరో కూడా వచ్చారు, విద్యుత్ జమాల్. వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా రాశారనిపించింది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? ముఖ్యంగా ఎవరి రోల్ బాగా నచ్చింది? అంటే యాక్చువల్ గా మద్రాసి అని తెలుగు రాష్ట్రాల్లో అయితే కల్పిస్తారు, బట్ ఇందులో తెలుగు యాక్టర్ ఎవరు లేరు. అది మెయిన్ నాకు అనిపించినటువంటి ప్రాబ్లమ్. ఎక్కువ మలయాళీ ఆర్టిస్టులు అలాగే తమిళ ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నారు. బిజు మీనన్, మనకి అయ్యప్పన్ కోశియం మనకి తెలుగులో భీమ్లా నాయక్ వచ్చింది. సో ఆయన ఒక లీడ్ అని అనుకోవాలి, ఆయన కూడా ఒక మెయిన్ లీడ్ శివకార్తికేయన్ తో పాటు. సో ఆయన యాక్ట్ చేశారు. అంతేకాకుండా షబీర్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు, అంటే మీరు పారంజిత్ సినిమా సార్పట్టా చూస్తే అందులో డాన్సింగ్ రోజ్ గా చేశాడు, దాంతో అతను చాలా పేరు వచ్చింది. సో అతను మెయిన్ విలను. అతనికి అంటే ఫ్రెండ్ కింద విద్యుత్ జమాల్. అంటే అథారిటేటివ్ గా అక్షయ్ కుమార్ తర్వాత మార్షల్ ఆర్ట్స్ లో అతను చాలా అథారిటేటివ్. అంటే అతను కమాండో లాంటి చాలా సినిమాలు చేశాడు. సో అతన్ని ఇందులో విలన్ గా తీసుకున్నారు. మొదట నాకు అర్థం కాలేదు ఎందుకు ఇతను విలన్ గా పెట్టారంటే, ఆల్రెడీ ఒక విలన్ ఉన్నాడు కదా, ఇంకోటి ఎందుకు పెట్టారంటే ఈ విలన్ తమిళనాడు సంబంధించిన విలను, ఆ విలను గుజరాత్ సంబంధించిన విలను. ఓహో. సో అలా ఏదో కలిపారు మొత్తానికి, అంటే ఆ బాలీవుడ్ కి సంబంధించినటువంటి దాన్ని చూపించారు. ఓకే, నిజాన్ని. సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ లో అయితే ఎవరి యొక్క ఇదిలో వాళ్ళైతే పాపం పేలోడ్ తీసుకుని వెళ్ళారు. శివకార్తికేయన్ ఒక్కడే, అంటే తను యాక్చువల్ గా వరత్ పడత్ వలివర్ సంఘము అలాగే బిల్లారంగ వీటితో పాటు మాన్ కరాటే అని చెప్పేసి ఒకటి చేశాడు అతను తమిళ్లో. మాన్ కరాటేతో నుంచి అతను స్టార్ కింద మారిపోయాడు. సో ఆ స్టార్డమ్ తో వచ్చినటువంటిది ఆ పెర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ఆ లెవెల్ ఆఫ్ ఇది కానీ నాకు ఇందులో డాక్టర్ కూడా చేశాడు అదంతా ఇందులో అయితే టోటల్ గా మిస్ అయిపోయింది. ఓకే, అంటే మేబీ డైరెక్టర్స్ యాక్టర్ కాబట్టి అది మెయిన్ మురుగుదాసే రాబట్టలేకపోవడం అయితే ప్రాబ్లం రైటింగ్ గా ఉంటుంది అంట. ఎందుకంటే సడన్ గా అతను లావు కనబడతాడు, సడన్ గా సన్నం కనబడతాడు, సడన్ గా జుట్టు పెరిగిపోతుంది, సడన్ గా అంటే ఒక్క సీక్వెన్స్ లోనే, అంటే మామూలుగా జుట్టు పెరగడము ఫ్లాష్ బ్యాక్ అంతా కాదు కానీ అది ఒక షార్ట్ అవుతుంటేనే సీన్ టు సీన్ లోనే మారిపోతుంటది. అంటే కంటిన్యూటీ మిస్టేక్స్ చాలా ఉన్నాయి అంటారు. చాలా ఉన్నాయి. అది మురుగుదాస్ లాంటి ఒక డైరెక్టర్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆర్టిస్టుల నుంచి చాలా వరకు పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో ఆయన అయితే ఫెయిల్ అయ్యాడు. బట్ అందరిలోకి నాకు పర్సనల్ గా నచ్చింది రుక్మిణి వసంత్ యొక్క పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఓకే ఓకే సార్, ఏఆర్ మురుగదాస్ గారు లాస్ట్ మూవీ సికిందర్ మూవీ అది ఫ్లాప్ అయింది. అండ్ మరి ఈ మూవీకి లాస్ట్ మూవీకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఆయన ఏమైనా బెటర్మెంట్ పొందారా ఏంటి మరి? అంటే యాక్చువల్ గా మురుగదాస్ గారి సినిమాలు చూసుకుంటే కనుక మనందరికి బాగా తెలిసింది రమణ, విజయకాంత్ గారు అక్కడ తమిళ్లో చాలా పెద్ద బ్లాక్ బస్టర్. అంటే ఈయనకి కూడా ఒక స్టార్ డైరెక్టర్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా తెలుగులో దాని ఠాగూర్ గా వివి నాయక్ గారి డైరెక్షన్ లో దాని అయితే చేశారు. ఓకే, తర్వాత మన అందరికి తెలిసి గజనీ, అది ఎంత పెద్ద హిట్ అయిందో మనకి అమీర్ ఖాన్ కూడా బాలీవుడ్ లో చేశాడు సినిమా. తర్వాత ఈయన చాలా హిందీ సినిమాలు చేశారు. అంటే ప్రతి సినిమాలో చూసుకుంటే ఒక మెంటల్ డిజేబిలిటీయో ఫిజికల్ డిజేబిలిటీయో లేదా ఇంకోటి ఉన్నటువంటి క్యారెక్టర్ తో హీరో అయినా ఉంటాడు, లేదనుకుంటే హీరో సమాజానికి ఏదైనా చేయాలనేటటువంటి తపంతో అయినా ఉంటాడు. సో ఆ రెండు కలిపేసి ఈ సినిమాలు చూపించేటటువంటి ప్రయత్నం అయితే ఈయన చేశారు. సో అనుకోకుండా అదైతే యాక్చువల్ ఫ్లాప్ అయింది. అంటే ఒక సామాజికమైనటువంటి అంశాన్ని టోటల్ గా తీసుకెళ్తారు. అంటే ఏదైనా చెప్పారంటే మండరత్నం గారి సినిమాలు ఎక్కువ చూస్తాం. ఆ కుటుంబంలో వచ్చినటువంటి సమస్య దేశ సమస్యలో మారిపోతుంది. వీడి కుటుంబంలో వచ్చినటువంటి విప్లవం దేశంలో విప్లవంలో మారిపోయి ఆ ఫుడ్ స్టెప్స్ లోనే ఈయన కూడా వెళ్ళాడు అనిపించింది. అంటే గురువు గారు కదా మణిరత్నము. సో ఈయన కూడా అలాగే వెళ్ళాడు కానీ బట్ ఎక్కడో క్యాలిక్యులేషన్స్ అయితే మిస్ అయ్యాయి. అంటే అప్పట్లో ఉన్నంత విజనరీ కానీ, అంటే ఆ స్క్రిప్ట్ మీద గ్రిప్ కానీ, డైలాగ్ మీద కానీ, అదే అసలు అన్ని విభాగాల్లోనూ ఫెయిల్ అయింది. ఓకే సార్, మరి ఈ మధ్య తెలుగు మూవీస్ కి మరి ఈ మధ్య తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ సరిగ్గా ఉండట్లేదు, సాంగ్స్ కూడా బాగోట్లేదు. మరి ఈ మూవీకి వచ్చేసరికి ఎలా ఉంటుంది డబ్బింగ్ అంతా? డబ్బింగ్ ఓకే, దాంట్లో మనం అంటే ఇప్పుడు తమిళ్ సంబంధించి వాడు ఎంత స్థాయిలు ఇప్పించాడో దానికి తగినట్టే డైలాగులు రాయాలి కాబట్టి మనకు చాయిస్ ఉండదు. అటెళ్ళినా ఇటెళ్ళినా మళ్ళీ తేడా వస్తుంది కాబట్టి మనం ఆల్రెడీ డబ్బింగ్ అలవాటు పడిపోయాం. అంటే వాళ్ళ ఒరిజినల్ వాయిస్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు అదే చిరంజీవి గారిది మనం తమిళ డబ్బింగ్ లో విన్నాం అనుకుంటాం, హార్డ్ గా అనిపిస్తుంది. మన తెలుగులో చిరంజీవి గారి వాయిస్ చూడాలనుకుంటాం. సో అలాగే మనకు అనిపించాలి తప్ప ఎందుకంటే వాళ్ళ వాయిస్ మనకు తెలియదు కాబట్టి. సో డబ్బింగ్ సంబంధించి మనం ఏమి దాంట్లో క్వశ్చన్ అయితే చేయలేదు. ఓకే, మీరు ఏంటి అడిగారు క్వశ్చన్? ఈ మధ్యలో అడిగిపోయింది.
అదే డబ్బింగ్ ఎలా ఉంది, సాంగ్స్ ఎలా ఉన్నాయి తెలుగు వర్షన్? అంటే సాంగ్స్ బీజిఎం వస్తే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ అయితే బాగుంది, బట్ సాంగ్స్ అంత గుర్తు పెట్టుకుని హమ్ చేసుకుని మళ్ళీ రిపీట్ గా వినే అంత లెవెల్లో అయితే మ్యూజిక్ అయితే నాకైతే ఏమనిపించలేదు. ఓకే, సో ఇది అనిరుద్ధ్ బెస్ట్ వర్కా లేదంటే వీకెస్ట్ వర్కా? మళ్ళీ వరస్ట్ అనలేము, మీరు అన్నట్టు వీకెస్ట్ అయితే అనుకోవచ్చు. ఓకే ఓకే, ఎందుకంటే అనిరుద్ధ్ తో చూసుకుంటే కనుక అనిరుద్ధ్ ధనుష్ గానీ శివకార్తికేయన్ గానీ, ఎందుకంటే శివకార్తికేయన్ కూడా ధనుష్ ఫ్రెండ్ అయితే కొంచెం డిఫరెన్సెస్, ఎందుకంటే ఇతని సినిమాలు చాలా వరకు అతను ప్రొడ్యూస్ చేశారు. సో ఆ ఇదిలో వీళ్ళకి ఒక మంచి ర్యాప్ అయితే ఉంది, బట్ అనిరుద్ధ్ యొక్క అండ్ శివకార్తికేయన్ యొక్క కాంబినేషన్ లో వచ్చిన మ్యాజిక్ దీంట్లో అయితే వర్కౌట్ అవ్వలేదు. ఓకే సార్, ఇప్పటికీ మూవీ మీద చాలా నెగిటివ్ టాక్ అయితే ఉంది, దీని చుట్టూ చాలా కాంట్రవర్సీ ఉంది, దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు? మెయిన్ రీజన్ ఏంటంటే ఇందాక నేను మీకు టైటిల్ దగ్గర చెప్పాను కదా, నార్త్ ఇండియా సౌత్ ఇండియా ప్రాబ్లం ఏదైతే ఉందో అదే దీంట్లో మెయిన్ రీజన్. అంటే తెలుసుకోవాలంటే ముందు తమిళనాడు రాజకీయాల అవగాహన ఉండాలి. అంటే మీకు దీన్ని తెలియాలంటే దీని కూడా సినిమా భాషలోనే సమాధానం చెప్పాలంటే ఇరువర్ అని మన మురళీమోహన్ గారు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా మణిరత్నం గారు ఒకటి ఉంది. తెలుగులో ఇద్దరు అని ఉంది. అంటే ఎంజీఆర్ గారు అలాగే కరుణానిధికి సంబంధించినటువంటి లైఫ్ స్టోరీ. రీసెంట్ గా మైసభ అని మన ఎన్టీఆర్ గారిది అలాగే రాజశేఖర రెడ్డి గారిది ఎలాగైతే తీసారో అలాగే ఇరువరు తీశారు. సో అలా చూసుకుంటే కనుక తమిళనాడు రాజకీయాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో, అంటే ఆర్ టు డిఎంకే ద్రవిడ మున్నేట్ర కళగం ఏదైతే ఉందో అది అన్న డిఎంకే, అంటే మన ఎంజీఆర్ గారు జయలలిత గారు పార్టీ ఏదైతే ఉందో అది. సో వీళ్ళందరి యొక్క ఐడియాలజీ ఏంటంటే ద్రవిడ దేశము, అలాగే తమిళకి సంబంధించినటువంటి వాళ్ళకి భాష మీద ఎక్కువ అభిమానం ఉంటుంది. బట్ వాళ్ళు ఏంటంటే యాక్టర్స్ అవ్వచ్చు, తమిళనాడు పీపుల్ ఎంత మంచి వాళ్ళు అంటే సీఎం గా చేసినటువంటి ఎవరైతే ఎంజీఆర్ గారు ఉన్నారో ఆయన తమిళియన్ కదా, ఆయన మలయాళి, శ్రీలంకలో పుట్టినటువంటి మలయాళి ఆయన. జయలలిత గారు కూడా అందరికీ తెలుసు, తెలుగు ఆవిడ. సో రజనీకాంత్ గారు అక్కడ సూపర్ స్టార్ తలైవా, సో ఆయన మరాఠీ, ఆయన మహారాష్ట్ర నుంచి వచ్చారు. అలాగే అజిత్ తెలుగు అతను, విశాల్ తెలుగు అతను. బట్ వీళ్ళందరికీ కూడా స్టాలిన్ మీద ఇచ్చినటువంటి నిజంగా గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు. బట్ వీళ్ళ మనసులలోకి అంటే అటువైపు అది రాజకీయ పరంగా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అంటే హిందీ భాష అనేటటువంటి దాన్ని మనం వ్యతిరేకించాలి అనేటటువంటి ఒక నినాదంతో ఎప్పటి నుంచో, అంటే అటు కామరాజ్ నాడార్ గారు వాళ్ళు ఉన్నప్పటి నుంచి, పెరియార్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క వాదం వెళ్తా ఉంది. దానికి బలం చేకూరుస్తూ మురుగదాస్ గారు కూడా ఇందులో ఆ ద్రవిడ భావజాలాన్ని కానీ లేదనుకుంటే ఏదైతే ఈ యొక్క బాలీవుడ్ ని వ్యతిరేకించడం అవ్వచ్చు, లేదంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియా డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఎక్కువ చేసేలాగా అయితే ఉంది. చాలా చోట్ల ఈ గుజరాతీ మాఫియా అనేటువంటి పదం ఉంది, గుజరాతీ అనేటటువంటి బీ ప్లేసారు. యాక్చువల్ దాన్ని కట్ చేశారు ఎడిట్ లో, కానీ లిప్ మరి తెలిసిపోతుంది గుజరాత్ అనేటటువంటిది. అంటే విలన్ కూడా గుజరాత్ నుంచి వస్తారు. అంటే వాళ్ళకి ఎక్కడో ఇంటర్నల్ గా అంబానీ అదానీ మీద అలాగే ఏదైతే మోడీ గవర్నమెంట్ ఉందో దీని మీద ఉన్నటువంటి కక్షని సినిమా రూపంలో బయట పెట్టారేమో. ఎందుకంటే రీసెంట్ గా విజయ్ ఎవరైతే ఉన్నారో అతను పెట్టిన టీవీకి పార్టీ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి ఐడియాలజీ కూడా ఇదే ఐడియాలజీలో వెళ్తూ ఉంటుంది. సో అతను కూడా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంటాడు. అంటే మాకు ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి నినాదం ఏంటంటే కర్ణాటకలో కూడా చూసుకుంటే మాకు సెపరేట్ దేశం కావాలి, సెపరేట్ రాష్ట్రాలు అయిపోయి వీళ్ళు సెపరేట్ దేశం కావాలి అనే నినాదంతో కొంతవరకు ముందుకు వస్తున్నారు. సో ఈయన ఐడియాలజీ ఏంటంటే మాకు సెపరేట్ దేశమే కాదు, సెపరేట్ సౌత్ ఇండియన్ చేసేయండి అనేటటువంటి ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ ఈ సినిమా ద్వారా ఇచ్చినట్టయితే చాలా మంది అయితే ఫీల్ అయ్యారు. సో ఇందులో అడుగడుగున అణువణువున అది కనబడుతూ ఉంటది. అసలు ఎన్ఐఏ అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, దేశం మొత్తం మీద జరిగేటటువంటి దేశం మొత్తం మీద జరిగే ప్రమాదాలను అరికట్టాల్సినటువంటి ఎన్ఐఏ కేవలం మద్రాసు గురించి తమిళనాడు గురించి ఆలోచిస్తుంటారు. ఇది చాలా విచిత్రమైన అంశం. మరి ఆయన రాసేటప్పుడు ఎలా రాశారో ఏంటి అనేటట్టు నాకు అర్థం కాదు కానీ, బట్ మెయిన్ ఏదైతే హార్ట్ సోల్ అంటారు, సీడ్ అంటారు స్క్రిప్ట్ కి సంబంధించి, ఆ సీడ్ లోనే అసలు మెయిన్ ప్రాబ్లం ఉంది. బేసిక్ మీరు తీసుకున్నది ఏంటి, ఎన్ఐఏ అనేటువంటి సంస్థ పెట్టకూడదు. అప్పుడు ఆ తమిళనాడు స్టేట్ పోలీస్ అని పెట్టుకుంటే సరిపోయేది. బట్ ఎన్ఐఏ దేశం యొక్క ఇంట్రెస్ట్ తో పనిచేస్తుంది, కేవలం సౌత్ ఇండియాకో తమిళనాడుకో కేరళ కోసం పనిచేయదు. సో తమిళనాడు బోర్డర్ దాటి లోపలికి వచ్చేస్తే తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు అని ఆలోచిస్తారు తప్ప, ఈ కంటైనర్ తెలంగాణలో ఆగినా ప్రాబ్లమే, ఆంధ్రలో ఆగినా ప్రాబ్లమే, గుజరాత్ లో ఆగినా ప్రాబ్లమే, మహారాష్ట్రలో ఆగినా ప్రాబ్లమే. బట్ కేవలం అవన్నీ దాటుకొచ్చి తమిళనాడు మాత్రం రాకూడదు అనేటటువంటి ఐడియాలజీ దేని సంకేతం, ఇది ఏంటనేటటువంటి ఒకసారి మురుగదాస్ గారు కూడా ఆయన ఒక క్వశ్చన్ మార్క్ ఆయనగా వేసుకోవాలి. సార్ చివరిగా ఒక క్వశ్చన్,
ఈ ఇయర్ తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చే పెద్ద పెద్ద మూవీస్ అన్ని చాలా వరకు పీపుల్ ని డిసప్పాయింట్ అయితే చేసింది. ఇది దానికన్నా బెటర్ మూవీయా లేదంటే ఇది కూడా సేమ్ లైనా? మీకు మూవీలో నచ్చిందా? ఏదైనా నచ్చిందా? అంటే ఎప్పుడైతే రాజమౌళి గారు బాహుబలి అనేటటువంటి తీసి వేల కోట్ల రూపాయలు ఇలాగే ఎర్న్ చేయొచ్చు అని చూపించారు, అప్పటి వరకు కూడా శంకర్ గారి, మణిరత్నం గారి వీళ్ళందరి యొక్క ఆధిపత్యము దేశం మొత్తం మీద ఉంది. అంటే తమిళ నుంచే, సౌత్ ఇండియాలో తమిళ నుంచే పెద్ద సినిమాలు వస్తాయి, వీళ్ళే గొప్ప డైరెక్టర్లు, వీళ్ళే తెలివైన డైరెక్టర్లు అనేటటువంటి భావన మన తెలుగులో కూడా ఉండేది యాక్చువల్లీ. సో తమిళ హీరోలు తెలుగులో చాలా పాపులర్. ఓకే, అంటే అటు రజనీకాంత్ గారు అవ్వచ్చు, సూర్య అవ్వచ్చు, విజయ్ అవ్వచ్చు, కార్తీ అవ్వచ్చు, వీళ్ళందరి సినిమాలు కూడా మనం ఆదరించాం. అదే విక్రము, మనకు అపరిచితుడు, వీటి మీద కూడా మనం తంగళం కూడా రీసెంట్ గా తమిళ్లో కన్నా తెలుగులోనే పెద్ద హిట్ పారంజిత్ మూవీ. సో మనకి ఆ సిచ్యువేషన్ లేదు కదా, వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంది. ఓకే, వీళ్ళకన్నా మేము డామినెంట్ అని. సో ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో అక్కడి నుంచి టోటల్ సినారియో మారిపోయింది. సో వీడు ఏ సినిమాలో కూడా అటు ఇక్కడ హిట్ అవ్వట్లేదు, అక్కడ హిట్ అవ్వట్లేదు. ఆ ఒకటి కాదు, ఇప్పుడు అట్లీ కూడా ఎంతసేపు షారుఖ్ ఖాన్ తోటి వాళ్ళతో సినిమాలు తీసిన అట్లీ ఈ రోజు ఇప్పుడు మన అల్లు అర్జున్ తోటి ఒక అవతార్ లాంటి ఒక పెద్ద సినిమా ఏదో అతనైతే ట్రై చేస్తున్నాడు. సో ఇప్పుడు గుర్తించారు. సో కేవలం బాలీవుడ్ కాదు, టాలీవుడ్ లో కూడా సత్తా ఉంది, సత్తా ఉన్న హీరోలు ఉన్నారు, సత్తా ఉన్న డైరెక్టర్లు ఉన్నారు. సో అప్పటి వరకు వీళ్ళైతే మనం కేర్ చేయలేదు. సో ఇప్పుడు ఆ బాలీవుడ్ కి సంబంధించి రాజమౌళి గారు వేసినటువంటి మార్క్ ని దాటి కనీసం 1% అని ఎగరడానికి చాలా ట్రై చేస్తున్నారు. వాళ్ళకి అది అవ్వట్లేదు, సాధ్యపడట్లేదు. సో దానివల్ల వీళ్ళందరూ అంటే ఏం చేయాలో తెలియనటువంటి ఒక డైలమాలో తమిళ పరిశ్రమ అయితే ఉంది. ఓకే, మరి ఇదండి మద్రాసి మూవీ గురించి టాక్ అండ్ ఆల్సో దాని చుట్టూ ఉన్న కాంట్రవర్సీ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డోరీస్ టీవీ. థ్యాంక్ యూ.